బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో వీధి కుక్కలు దాడి చేసి 2 ఏళ్ల బాలుడిని చంపేసిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నందున వీధి కుక్కల బెడదను అరికట్టడాన్ని అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పసికందులు, చిన్నారులపై ప్రతి ఏటా వీధి కుక్కలు దాడులకు వాతావరణ పరిస్థితుల లేక సీజనల్ కారణాలా అనే అంశంపై అధ్యయనానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. వీధి కుక్కలకు టీకాలు వేయడం లేదా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, వీధి కుక్కల దాడిలో ఒక చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. హైదరాబాద్లోని జవహర్ నగర్లో 2 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి సంఘటనపై తీవ్ర కలిచివేసిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఇటువంటి సంఘటనలు పునరావృతం జరగకుండా పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైనటువంటి విధానాలతో ముందుకు పోవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ వీధి కుక్కలు కానీ లేకపోతే పెంపుడు కుక్కలు సంబంధించినటువంటి అంశాల్లో వాతావరణ పరిస్థితుల ప్రకారంగా అవి అట్లా ప్రవర్తిస్తున్నాయా లేకపోతే ఇతరత్ర కారణాలు ఉన్నాయన్నపైన అధ్యయనం చేయాల్సిన అవసరం అటు పశువైద్య శాఖ అధికారులు అదేవిధంగా బ్లూ క్రాస్ అధికారులు కూడా వాళ్ళు సమన్వయంతో ఒక అధ్యయనం సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చలు కొనసాగాలని కూడా చెప్పడం జరిగింది. సో వీధి కుక్కల బారిన పడి తరచూ చనిపోతున్న వారు అదేవిధంగా వీధి కుక్కల బారిన పడి కాటుకు గురవుతున్నట్టు వాళ్ళు అనేక మంది ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నంబరు అదేవిధంగా ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా కుక్క కాటుకు బలవుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల దగ్గర సరైన మందులు అదేవిధంగా ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ వీధి కుక్కలకు సంబంధించినటువంటి కాటుకు చాలామంది విద్యార్థులు అదేవిధంగా చిన్నపిల్లలు బలవుతున్న పరిస్థితి కనబడుతుంది. వీధి కుక్కలు సంచరించే ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. జవహర్ నగర్లో జరిగినటువంటి వీధి కుక్కల దాడిలో మరణించినటువంటి 2 ఏళ్ల బాబు మృతి పట్ల చాలా విచారం వ్యక్తం చేయడం జరిగింది. తన యొక్క మనసును కలిచివేసిందని కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. అందుకోసం అటు పశు అధికారులు అదేవిధంగా పశు సంవర్ధక శాఖ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, బ్లూ క్రాస్ సంబంధించిన అధికారులతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి దీనికి అధ్యయనం చేయాలి. కుక్కలు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాయి, సీజనల్గా ప్రవర్తిస్తాయా లేకపోతే తరచూ ప్రవర్తిస్తాయా లేకపోతే ఎందుకు ఇట్లాంటి చేస్తున్న దానిపైన కూడా అవి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని కూడా చెప్పడం జరిగింది. ప్రతి వేసవిలో ఈ యొక్క కుక్కలు ఎక్కువగా కొంచెం తనకున్న కుక్కల యొక్క ప్రవర్తన అన్నది అనూహ్యంగా మారుతుంది. ఎండ వేడిమి తట్టుకోలేక అవి కుక్కలకు అనేకమైనటువంటి విచిత్రంగా ప్రవర్తిస్తూ దారిన పోయేటువంటి విద్యార్థుల పట్ల అదేవిధంగా ప్రజల పట్ల అవి ఎగబడడం, కరెంటు వేయడం లాంటి సంఘటనలు కొనసాగుతూ ఉన్నాయి. సో ర్యాబీస్ వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన మందులు కూడా అందుబాటులో ఉంచాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జిహెచ్ పరిధిలో ఎక్కువగా ఉండాలని చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రియా మనకు జవహర్ నగర్ సంబంధించినటువంటి ప్రాంతంలో డంపింగ్ యార్డ్ దగ్గర అటు ప్రాంతాల్లో కానీ లేకపోతే కుప్ప చెత్తలు ఎక్కువగా ఉన్నట్టు ప్రాంతాల్లో ఈ వీధి కుక్కల సంచారం అన్నది అధికంగా జరుగుతుందని గతంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సో డంపింగ్ యార్డ్స్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది, కుక్కల బెడద. వీటిని కట్టాలని కూడా అనేక విజ్ఞప్తులు కూడా ప్రజల దగ్గర నుంచి వస్తున్న నేపథ్యంలో అంతేకాకుండా వాటికి వ్యాక్సినేషన్స్ కూడా ఇవ్వాలి. పెంపుడు కుక్కలతో పాటుగా వీధి కుక్కలకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని కూడా గతంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు కొంత ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తి స్థాయిలో
స్థాయిలో అది చేయలేకపోయారు. అంతేకాకుండా ర్యాబీస్ సంబంధించినటువంటి టీకాలు కూడా అందుబాటులో లేకున్న పరిస్థితి కనబడుతుంది, ప్రైవేట్లో వేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ర్యాబీస్ సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. సో అనూహ్యంగా చాలామంది విద్యార్థుల పట్ల అంటే స్కూల్స్కు వెళ్ళేటువంటి విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నటువంటి వీధి కుక్కలు చెత్త కుప్పల దగ్గర మకాం వేసి విద్యార్థులపైన అదేవిధంగా దారిన పోయేటువంటి పాదచారులపైన దాడులు చేస్తున్న సంఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో స్లమ్ ఏరియాలో అయితే ఇంకా విపరీతంగా ఉంది. రాత్రి 9:30 దాటిన తర్వాత అక్కడి నుంచి అటు ఆ ప్రాంతాలకి వైపు లేకుంటే ఆ గల్లీల వైపు వెళ్ళాలంటేనే ప్రజలు జంకుతున్న పరిస్థితి కనబడుతుంది. 2 వీలర్స్ మీద వెళ్ళేటువంటి వారిపైన కూడా కుక్కలు ఎగబడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. సో వీటన్నిటిపైన కూడా అధ్యయనం చేయాలి. కుక్కలు ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్న అధ్యయనం చేయాలి. సీజనల్గా వస్తుందా లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నదానిపైన కూడా ఉన్నది. ఇటువంటి మరోసారి కూడా జరగకుండా ఉండే విధంగా మాత్రం ప్లాన్ చేసుకోవాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జవహర్ నగర్లో జరిగినటువంటి కుక్కల దాడిలో చనిపోయిన 2 ఏళ్ల బాలుడు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా విచారం వ్యక్తం చేయడం జరిగింది. తన మనసును తీవ్రంగా కలిచివేసిన సంఘటనని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మార్గదర్శకాలు రూపొందించి కుక్కలు అంటే వీధి కుక్కల బారిన పడకుండా ప్రజలను రక్షించాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పరిధిలోని వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. ఇంటి బయట ఆడుకుంటున్న 2 ఏళ్ల బాలుడు విహాన్ పై విచక్షణ రహితంగా దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్ర గాయాల పాలైన బాలుడు విహాన్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముఖం, ఇతర శరీర అవయవాలపై దారుణంగా కరవడంతో బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. చికిత్స అందించినప్పటికీ వైద్యుడు బాలుడిని కాపాడలేకపోయారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆటోలో వేసుకోవాలా ఆటోలో వేసుకోతే మీకు గ్యారంటీ ఇస్తారు ఏం కాదని చెప్పేసి